కాంగ్రెస్ దేశంలో అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన పార్టీ. అంతేకాదు అత్యధిక కాలం దేశానికి నాయకత్వం వహించిన పార్టీ. కానీ దశాబ్దాల కాలంగా అధికారానికి దూరమై ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీ. ప్రతిపక్ష హోదాకు దిగువగా కాస్త చేరువుగా ఊగిసలాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. పార్టీ విధానాలపై, అధిష్టానంపై పార్టీలోని వారే విమర్శలు గుప్పిస్తున్నారు, తిరుగుబావుట ఎగరేస్తున్నారు. పార్టీలో ఉన్నవారే కాక ఒకప్పుడు పార్టీకి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన వారు, వారి వారసులు కూడా పార్టీ అధిష్టానంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ ఈ మధ్య వరుసగా కాంగ్రెస్ పార్టీ విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, అనుసరిస్తున్న సంప్రదాయాలపై స్వయ సమీక్ష అవసరమని అన్నారామె. ప్రస్తుత అగ్రనాయకుల వ్యవహార శైలి, వారిలో సరైన భావాజాలం లోపించిందని, ఒకప్పటి సీనియర్ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారని అన్నారు శర్మిష్ఠా. తన తండ్రి కన్నుమూసినప్పుడు సిడబ్ల్యూసి ఎందుకు సమావేశం కాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని, వారు ఉద్దేశపూర్వకంగానే విస్మరించారా లేక నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనేది తనకు తెలియదన్నారు. పురాతన పార్టీ అని చెప్పుకునే పార్టీలో ఇవేం సంప్రదాయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు శర్మిష్ఠా. గాంధీయేతర నాయకులు మరణించినప్పుడు వారికి ఎలాంటి గౌరవం దక్కిందో తాము చూశామని చెబుతూ పివి నరసింహారావు ఉదాంతాన్ని ఉదాహరించారు శర్మిష్ఠా.